లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, వాళ్ళు చేసిరని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది, అన్యాయం చేస్తుందని. ఎందుకంటే 18 నెలలు కావస్తుంది. అయినప్పటికీ మొదట గెలిచిన తర్వాత చేయాల్సింది ఏంటంటే, సరే కోర్టులో కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నప్పటికీ నోటిఫికేషన్స్ అటు ఇటు లేట్ అవుతాయి. మరి అలాంటప్పుడు నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా కనీసం. నిరుద్యోగ భృతి ఫస్ట్ నిరుద్యోగులకు ఇస్తే నిరుద్యోగులకు కొంచెం ఆసరా ఉంటుంది, నెల నెల కొంచెం ఖర్చులు తగ్గుతాయి, వాళ్ళకి ఎప్పటికైనా నోటిఫికేషన్స్ వస్తాయన్న భరోసాతోటి చదువుకుంటారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి లేక, ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల పరిస్థితి ఏంది? అనాథల లెక్క రోడ్ల మీద ఉన్నారు. మీరు అంటున్నారు ఇప్పుడు మేము మమ్మల్ని దత్తత తీసుకుంటామని. 5 లక్షల మందిని తీసుకుంటారా చెప్పండి అన్న. అనేది జనార్దను తెలంగాణలో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చిన కొంచెం భరోసా ఉండేది. ఇప్పుడు కొంతమందిని మీరు దత్తత తీసుకోవచ్చు, మరి ప్రతి నాయకుడిని దత్తత తీసుకొని చదివించమనండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని కూడా మా జిల్లానే కాబట్టి నన్ను దత్తత తీసుకొని చదివించమనండి, చదువుకుంటాం. మీరు ఎన్ని సంవత్సరాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినా ఒక భరోసా మాకు కల్పిస్తే చదువుకుంటాము. ఇప్పుడు రాజీవ్ వికాసం అన్నారు, అది లేదు, ఇది లేకపోయి అది లేకపోయి నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఊర్లలో అప్పులు తెచ్చుకొని ఇక్కడ పట్టణంకి వచ్చి చదువుతున్నారు, పుట్ట చేత పట్టుకొని. మెంటల్ ప్రెషర్కి గురయ్యి చాలా మంది ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మాకు నిరుద్యోగులకి మీరు ఏ భరోసా కల్పిస్తారు అది చెప్పండి. నోటిఫికేషన్స్ అంటే మీరు ఒక్కొక్క నెలలో ఒక నోటిఫికేషన్ చెప్పారు. డిఆర్ నోటిఫికేషన్లు 14 సంవత్సరాల నుంచి లేదు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 డిసెంబర్లో వాళ్ళు షార్ట్ నోటు రిలీజ్ చేసారు. 500 పైసలకు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా సరే మీరు జనరల్ బాడీ మార్చినామంటారు, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినామంటారు. మరి అది టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్లు పోస్టులు పెంచి ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 సెట్లు నిర్వహించబడ్డాయి, నేషనల్ లెవెల్లో 2 నెట్లు నిర్వహించబడ్డాయి. మరి ఇప్పటికీ దాని ప్రస్తావన లేదు. ఇంకొకటి స్కూళ్ళలో డిఎస్సి గురించి, డిఎస్సిలో 25,000 పోస్టులకు మెగా డిఎస్సి ఇస్తామన్నారు. ఇప్పటిదాకా దాని ఉసు కూడా లేదు. కొన్ని పోస్టులు కలిపి పాత డిఎస్సిని నిర్వహించారు. ఒక టెట్ అయిపోయింది ఇప్పటి వరకు. మరి టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి గురించి మనకు ప్రకటన రాబోతుంది. సరే తక్కువ పోస్టులైనా మీరు ప్రకటిస్తారని మాకు నమ్మకం ఉంది, కానీ దానివల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉంటున్నాయి, ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉంటున్నాయి. మరి బీఈడి చేసిన అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు, వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. మరి స్కూళ్ళలో సర్దుబాటు టీచర్లను చేసే కంటే అంత కర్మేంది? బీఎడ్ చేసిన వాళ్ళు చాలామంది లక్షల్లో ఉన్నారు. ఆ సర్దుబాటు టీచర్ల కంటే నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్నే తీసుకోవచ్చు కదా అని మా ప్రశ్న. అంతే. మేము ఇంకొకటి, సరే కోచింగ్లు లేకనో, మా పేదరికం వల్లనో, మా ఆర్థిక స్థితి బాగాలేకనో మేము ఇక్కడ కూర్చుని ఉండొచ్చు ఈ సంవత్సరం. మీరు సకాలంలో నోటిఫికేషన్లు ఒక్కొక్క సంవత్సరం రెగ్యులర్గా ఇచ్చేస్తే మేము ఎందుకు ఇక్కడ కూర్చుంటాము? ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం మేము కొట్టుకుంటాము, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి కొట్టుకుంటాము. కానీ మీరు ఇట్లా మమ్మల్ని ఇక్కడ కూర్చున్నామని చెప్పేసి చిన్న చూపుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయాకర్ అన్న, నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే మేము కూడా యూనివర్సిటీలో మిమ్మల్ని చూస్తున్నాము, చాలా మీ అడుగుజాడలో నడిచినాము. కానీ ఈ రోజు మీరు మమ్మల్ని చిన్న చూపుగా అవహేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఎంత బాధపడుతున్నామో మీరు ప్రశ్న ఇప్పుడు అడిగినారు కదా, ఇదే ప్రశ్న అడిగితే ఇట్లానే సమాధానం గురించి చెప్పేవారు. కానీ మీరు ఎత్తుకోవడమే నాయకత్వం గురించి, పార్టీల గురించి, మేము గాంధీ భవన్ మీద కాదని లేవనెత్తినటువంటి డిమాండ్ కావచ్చు, విజ్ఞప్తులలో చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పినాం. అది మనం సాధ్యమైనంత మేరకు మనం అవసరం అయితే ప్రభుత్వం దృష్టికి కానీ, మంత్రుల దృష్టికి కానీ, శాఖాపరమైన అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఇంకొక పాయింట్, మీరు నిరుద్యోగ భృతి అన్నారు. మనం నిరుద్యోగ భృతిని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మనం ప్రకటించాం. ఒక అంశం ఏంటంటే, తెలంగాణ 10 ఏళ్లలో దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురైనటువంటి నేపథ్యంలో ఒకవైపు సంక్షేమ పథకాలకు మనం రైతు కానీ, మహిళలకు కానీ, తెలంగాణలో సంక్షేమ పథకాలకు మనకు పెద్దపీట వేస్తూనే ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం కార్యరూపం దాల్చింది. ఆల్రెడీ ఉద్యోగాల ప్రక్రియ జరుగుతుంది. ఒకటి, ఇవాళ ఎప్పుడు లేనంత 10 ఏళ్లలో ఎప్పుడు జరగలేనంత విధంగా స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎడ్జిటి కానీ దాదాపు మనం 21,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇవ్వగలిగినాం. దాదాపు 45,000 బదిలీ విషయం చెప్పింది. విషయం నేను అనేది
నువ్వు చెప్పినావు, మేము కూడా చెప్పాలి కదా నేను అనేది. అదే 70% ప్రమోషన్స్ పోతున్నాయి అన్న. మేము మా బాధ కూడా అదే. కానీ కోర్టులో కేసు వేసినా అరే కొట్టేసి సంవత్సరాల తరబడి మరి టీచర్ కూడా ఒక ప్రమోషన్ రావాలి కదా. ప్రమోషన్ రావాలి. 70% ఇస్తారా అన్న? నెక్స్ట్ జనరేషన్ కి కూడా పోస్టులు ఉండాలి కదా. నేను మరి అనేది చెప్పింది ఏంటో దానికి కూడా నేను చెప్తాను. 45,000 మందికి మనం ప్రమోషన్లు కూడా ఇచ్చాం. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో మొత్తం కూడా రేషనలైజ్ పేరిట దాదాపు 4,000 స్కూల్స్ మొత్తం కూడా క్లోజ్ చేసి క్లోజ్ చేసి మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల విద్యకు మొత్తం కూడా పాత్ర వేశారు. పాత్ర వేసిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటగా ఫస్ట్ పాఠశాల విద్యకే వేసింది. చాలా మంది ఇప్పుడు మా బ్రదరు దత్తాత్రేయ గారు కూడా ఫస్ట్ గురుకులాలు ఇచ్చారు. ఆగమేఘాల మీద ఇమీడియట్లీ నియామక పత్రాలు ఇచ్చారు. మనం తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాఠశాల విద్య విధ్వంసం అయింది కాబట్టి ఆ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు చెప్పాలనే ఆవశ్యకత ఉంది కాబట్టి ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు చాలా మంది డిఎస్సి అంశంలో మన చెల్లె కూడా వాయిదా పడాలి, సమయం కావాలంటే కూడా ముఖ్యమంత్రి గారు వినలేదు. ఇమీడియట్లీ ఎగ్జామ్ కావాలని 56 రోజులలో మనం రిజల్ట్ ఇచ్చి మనం ఇమీడియట్లీ 11,000 పైచలకు మన టీచర్లు వాళ్ళకు నియామకాలు ఇచ్చినందుకే ఇవాళ 1,50,000 మంది పిల్లలు ఇవాళ నియామకాలు మాత్రం మీ స్వార్థపూర్వకంగానే ఇచ్చిర్రన్న. అది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇచ్చిన వాటికేమో స్వార్థం అంటే పద్ధతిగా ఇవ్వలేదు. ఇస్తేనేమో స్వార్థం అంటే ఇవ్వకపోతే ఇవ్వలేదంటే ఇందిరా గానీ వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్లు ఇస్తున్నారు. మళ్ళీ ఒకవైపు నోటిఫికేషన్లు వాయిదేయాలని ఒకవైపు, మనం ఆల్రెడీ గ్రూప్స్ నిర్వహిస్తున్నప్పుడు గ్రూప్ 2 వాయిదా కావాలని ఒకవైపు, డిఎస్సి వాయిదా కావాలి. మనము గతంలో అన్ని నోటిఫికేషన్స్ ఓవర్లాప్ అయినప్పుడు అడుగుతాం కదా. అన్ని నోటిఫికేషన్స్ ఓవర్లాప్ అయినప్పుడు అడగమా అన్న? అన్ని నోటిఫికేషన్స్ ఓవర్లాప్ చేస్తారు ఎవరైనా? గత 10 ఏళ్లలో కనీసం నిరుద్యోగుల అంశాన్ని ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎవరైనా మనల్ని పట్టించుకున్న సందర్భం కనీసం అర్థం చేస్తుంది కదా. నువ్వు ఇప్పుడు అవసరాల కోసం స్వార్థం కోసం ముఖ్యమంత్రి గారు ఆ నియామకాలు చేపట్టింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వ పాఠశాల 1,50,000 మంది అడ్మిషన్లు అయినాయి. ఈ రోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఒక నాణ్యమైన విద్యకు మనం పెద్ద నిరుద్యోగ భృతి ఇస్తారా ఇవ్వరా? రాజీవ్ యువ వికాసం ఇస్తారా ఇవ్వరా? చెప్పండి. ఇగో రాజీవ్ యువ వికాసం అమ్మ ఆల్రెడీ అప్లికేషన్లు కాదు, June 2 నాడు 50,000కు సంబంధించినటువంటి కోట కంప్లీట్ అయ్యింది. అయితే దీన్ని ఏదైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే ప్రతిది కూడా ఫేస్ వైజ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మొదటి ఫేజ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 1,50,000 నుంచి 3 లక్షలు పెట్టుకున్న వాళ్లకు సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థర్డ్ ఫేజ్లో 4 లక్షల వాళ్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక చిక్ ఏంటంటే బ్యాంకర్స్ దగ్గర వాళ్ళు ఏమంటున్నారు, మేము సిబిల్ చూస్తామని వాళ్ళు అంటారు. ప్రభుత్వం ఏమంటుంది, దయచేసి మీరు సిబిల్ చూడకండి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకే ఇస్తున్నాం కదా మేజర్గా మనము. కాబట్టి ఏంది, ఒక చిన్న ఫోన్ నేను అదే అంటున్నా, ఒక చిన్న ఫోన్ కొన్నప్పుడు ఒక్క రోజు లేట్ అయిపోతుంది సిబిల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటి అంటే బ్యాంకర్స్ తోని మీరు దయచేసి సిబిల్ చూడకుండా లోన్స్ అనేది శాంక్షన్ చేయమని అడుగుతున్నారు. దానికి బ్యాంకర్స్ వాళ్ళు టైం అడిగినారు, దానికి సంబంధించి లేట్ అయింది తప్ప నేరుగా ఇవ్వాల్సిన 50,000ను క్లియర్ చేసింది ప్రభుత్వము. రెండో ప్రశ్న చెప్పండి. ఇంకోటి నిరుద్యోగ భృతి అన్నారు. రెండో ప్రశ్న అడిగారు నిరుద్యోగ భృతి అన్నారు. అయితే నిరుద్యోగ భృతి గురించి చెప్తా. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ శాసనసభలోనే వైట్ పేపర్ పెట్టింది కదా, ఫినాన్షియల్ వైట్ పేపర్ పెట్టింది కదా. ఈవెన్ కాగు కూడా తెలియని విషయం ఏం తెలుసా, 2 లక్షల కోట్ల రూపాయలు అనేది లెక్కలకే రాలేదు. 2 లక్షల కోట్లు మీకే చెప్తున్నాను, ఏమంటారు ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్పి 2 లక్షల కోట్ల రూపాయలు అసలు లెక్కలకు రాలేదని మాకు మీకు మీడియాకి కాదు కాగు కూడా తెలియదు. అర్థమైందా? శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత లెక్కల్లో తేడా వచ్చినప్పుడు కాగు ప్రశ్న వేసింది, సార్ 2 లక్షల కోట్లు లెక్కలకే రాలేదు, గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చి సమాధానం చెప్పండి అంటే ఆ రోజు అఫీషియల్గా డాక్యుమెంట్ రాసిచ్చారు. ఏమని, నా ఆరోగ్యం బాగలేదు కుదురు పడినాక వస్తాను అని. ఇప్పుడు వారి మీద ప్రెషర్ పెట్టకపోవడము
పెట్టాలా పెట్టొద్దా మీరు చెప్పండి. జనరల్ గా కాబట్టి ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయలు చెప్తా నేను. ఒక నిమిషము. నువ్వు DSC ఒక్క నిమిషం. దత్తాత్రేయ. రైతులకు ఇచ్చారు కాబట్టి Crores ఉంటాయి మేడం. మొత్తం sponsors ఇవ్వలేదు మేడం. 200 crores ఎవరైనా ఇప్పుడు sponsors గతంలో ఇస్తారా? కులాలకు వైజ్గా కేసీఆర్ హయాంలో గురుకులాలను పెట్టాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలకు సమీకృత గురుకులాలను ఏర్పాటు చేసి ఉన్న గురుకులాలను ఏం చేస్తారు? అదే ఒక నిమిషం చెప్పి ఉన్న గురుకులాలను ఏం చేస్తారు? సమీకృత గురుకులాలను ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని దాదాపు 250 కోట్ల మరి గురుకులాలలో అమ్మ, ఒక నిమిషం. మీ ప్రశ్నకి సమాధానం చెప్తాం. మీరు ఏమన్నారు? ఒకటే సమాధానం. అయితే మీరు ఏమన్నారు? రైతులకు డబ్బులు ఉంటాయి, విద్యార్థులకు డబ్బులు ఉంటాయి అన్నారు. ఒక నిమిషం. రైతులకు డబ్బులు ఉంటాయి, విద్యార్థులకు ఒక్క నిమిషం అన్న ఆమెకు సమాధానం చెప్పొద్దా? 1 by 1 చెప్పండి. అరే ఆమె సమాధానం చెప్తున్నా. చూడు, మీకే సమాధానం చెప్తున్నా. చెప్పండి అండి వారు రాపండి. ఒక్క నిమిషం అయిపోయింది. ఒక్కటే మాట. ఇప్పుడు రైతులకు మాత్రమే విద్యార్థులకు లేవా అన్నారు. చూడండి అమ్మ, ఇది అఫీషియల్ వెబ్సైట్. ప్రతి విద్యార్థి కూడా ₹1,00,000 సీఎం డిస్ట్రిబ్యూటెడ్ 1 lakh checks to 135 సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్స్. But what about group 1 aspirants, sir? What about group 1 aspirants? ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి అమ్మ, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి అమ్మ, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి. ఓకే, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి. 10 రూపాయల్ని 10 మందికి పంచినప్పుడు కొంతమందికి ₹1 తక్కువ వస్తుండొచ్చు, ₹1 రాకపోవచ్చు. అయితే ఆ 10 మంది అన్నప్పుడు 15 మంది ఉన్నప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. కాదు అమ్మ, నేను అన్ని చెప్తున్నా. 2 లక్షల కోట్లు అసలు ఎక్కడికి రాలేదమ్మా. టీచర్లు కూడా కావాలి. ఇప్పుడు గురుకులం దగ్గర టీచర్లకి ఇప్పుడు 1 way ప్రాసెస్ లో కాకుండా నిరుద్యోగుల సమస్యలకు పరిష్కరించే మార్గంలో మీ సమాధానాలు ఉండాలి. కానీ ఇగో సీఎం గారు ఒక చెక్ ఇచ్చారు, ఇగో సీఎం గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. మీ సమాధానం చెప్పినా కదా. ఇవ్వకపోవడానికి 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఎక్కడ రాలే? మీ టైం అయిపోయింది. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు కాదండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను వాడుకుంది. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద రాజకీయం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామన్నారు.